బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను. నేపాల్‌లో అయితే దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మీ అందరికీ తెలుసు గదా! ఎంతమంది చనిపోయారంటే దాదాపు 700కి పైగా మిస్ అయిపోయారు. దాదాపు 160 పీపుల్ చనిపోవడం జరిగింది ఆ ఫ్లడ్స్ వల్ల. అసలు ఆ ఫ్లడ్స్ ఎలా వచ్చాయి? ఏ టైంకొచ్చాయి? అక్కడ ఏం జరుగుతుంది? నేపాల్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అని జెప్పేసి మనం చూసుకుంటే మార్నింగ్ తెలిసిన ప్రకారం 162 మంది చనిపోయారు ఆ ఫ్లడ్స్ వల్ల. ఇంకా ఎంతమంది చనిపోయారో గూడా తెలీదు. చాలా మంది మిస్ అయ్యాయి. దాదాపు 700 పీపుల్స్‌కి పైగా మిస్ అయిపోయారు. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో కూడా 150 మెంబర్స్ వెళ్తే అది ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మనకి కౌంట్ తెలిసింది. 156 మెంబర్స్ వెళ్తే దాదాపు 142 మెంబర్స్ అక్కడ మిస్ అయిపోయారు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చూసుకుంటే అక్కడ టిబెట్ లో నుంచి ఒక మంచు కొండ ఫస్ట్ లో ఎర్త్క్వేక్ అనుకున్నారు అందరూ. ఆ భూకంపం వల్లనే ఇదంతా జరిగింది అని అనుకున్నారు. మనకి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు తర్వాత సర్వే చేసి అసలు ఎందుకు జరిగిందని చెప్పినప్పుడు ఇది మంచు కొండ కూలి ఆ రివర్స్ లో పడడం వల్ల ఆ రివర్స్ ఫ్లడ్ ఎక్కువైపోయి మొత్తం ఇది నది ప్రవహించే ఆ దారిలో ఉన్న డిస్ట్రిక్ట్‌లన్నీ మొత్తం కొలాప్స్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణం. కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొట్టుకొని పోయి చనిపోతున్నారు. ఆ వీడియోస్ చూసినప్పుడు శవాలు ఎక్కడ పడితే అక్కడ పోయి మొత్తం కొట్టుకొని బిల్డింగ్స్ అన్ని కొట్టుకొని పోయి చెట్ల మధ్యలో ఇరుక్కొని మీరు నమ్మరు, బాడీ కట్ అయిపోయి ఒక 2 పార్ట్స్‌కి డివైడ్ అయిపోతే ఒక బాడీని తీసుకొని రెస్క్యూ టీమ్ తీసుకొని వెళ్తుంది. అసలు ఆ విజువల్స్ చూసినప్పుడైతే చాలా చాలా బాధేస్తుంది. ఇంత దారుణమైన సంఘటన రీసెంట్ టైమ్స్ లో జరగడం అంటే ఓవరాల్ ప్రపంచం అంతా షాకింగ్ లో ఉంది. ఇంతమంది అంటే ఇంకా మిస్ అయిన వాళ్ళు ఆచూకీ దొరకట్లేదు. ఎవరెవరు అసలు వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. అంత మాసివ్ ఫ్లడ్స్ వచ్చాయి. బాడీ పార్ట్స్ డివైడ్ అయ్యి ఎక్కడికక్కడ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఆ 2 నదుల్లో ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మొత్తం నాశనం అయిపోయాయి. అంటే మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమైద్ది ఎంత మ్యాసివ్ అటాక్ జరిగిందో అక్కడ. ఒక పెద్ద సునామీ వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. చాలా మంది బాడీస్ దొరకట్లేదు. చాలా మంది అక్కడ బతికిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అక్కడ మెయిన్ ఈ ఫ్లడ్స్ రావడం వల్ల కరెంట్ ఉండదు. హాస్పిటల్స్‌లో కుప్పలు కుప్పలుగా జనాలు. ఎవ్వరికి ట్రీట్మెంట్ ఇవ్వాలో అర్థం కాదు. కరోనా టైంలో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారో సో హాస్పిటల్స్‌లో ఇప్పుడు ఆ ఏరియా వాటికి అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. బెడ్స్ ఉండవు. అందరికీ ఎమర్జెన్సీయే. ఒక్కళ్ళకి కూడా చిన్న స్క్రాచెస్ పడి ట్రీట్మెంట్ తర్వాత ఇద్దాంలే అనుకున్న పరిస్థితి లేదు. అందరికీ ఎమర్జెన్సీయే. హాస్పిటలైజేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. రెస్క్యూ టీమ్ అయితే 12 హెలికాప్టర్స్‌ని అక్కడ ఉన్న నేపాల్ మొత్తం ఆర్మీ టీమ్ మొత్తాన్ని రెస్క్యూ టీమ్ మొత్తాన్ని అందరిని పంపించడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా రెస్క్యూ టీమ్ పంపించినప్పుడు వెహికల్స్ ఉంటే ఓకే దారి. బట్ ఆ ఫ్లడ్స్ వల్ల రోడ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. బిల్డింగ్స్ అన్ని కూలిపోయాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మన ఇండియా నుంచి వాళ్ళకి ఏవైతే యూజ్ అవుతాయో సో వాళ్ళందరికీ సహాయం కోసం మనం ఎక్విప్మెంట్ పంపించడం జరిగింది. హెలికాప్టర్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే మనీ పరంగా ఏదైనా సరే ఫస్ట్ విడత అయితే పంపించారు. అండ్ ఇండియాలో కూడా ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లో అయితే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడే ఇంకా ఎక్కువ అక్కడేమన్నా వరదలు ఫ్లడ్స్ ఇంకా ఎక్కువైతే అది మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీహార్కి ఈ ఉత్తరప్రదేశ్కి బోర్డర్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సరిహద్దులు వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ అలర్ట్ వీలైనంత తొందరగా ఖాళీ చేపించేసి షిఫ్ట్ చేస్తారు వాళ్ళకి పునరావాస కేంద్రాలకి. సో అక్కడ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇది పరిస్థితి, నేపాల్లో ఉన్న పరిస్థితి. మెయిన్ ఏంటంటే ఇంతవరకు అక్కడ వాళ్ళ ఎంతమంది మిస్ అయ్యారు ఏంటి అనేది క్లారిటీ లేదు. వాళ్ళందరికీ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా గుర్తుపట్టినా, ఎవరైనా శవాలను గుర్తించినా కానీ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించడానికి. సో మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మదర్ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ ఆలోచిస్తేనే చాలా బాధాకరంగా అనిపిస్తది. వాళ్ళకి ఫుడ్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చిన రెస్క్యూ టీమ్ కూడా ఎంతమందికని ఫుడ్ ఇస్తది? 12 హెలికాప్టర్లు వీళ్ళని రెస్క్యూ చేయాలా? లేదా వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలా? ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి? కొంతమంది ఇరుక్కపోయిన వాళ్ళు ఉంటారు. ఊపిరాడక అంటే బిల్డింగ్స్ మీద పడి కొలాప్స్ అయినాయి. అవి మీద పడి వాళ్ళు హెల్పింగ్ కోసం నరకం చూస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు. సో మనం చేయగలిగింది ఒకటే, దేవుని కోరుకోవాలి. వీలైనంత వరకు చాలామంది బతకాలనే కోరుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వెళ్ళిన వాళ్ళు అట్లీస్ట్ మా శవాలు దొరికినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ శవాలు దొరికినా సరే వాళ్ళు మాకు ఇచ్చేయండి అన్న పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఎంత దారుణంగా ఉంది పరిస్థితులు అక్కడ. సో చూడాలి మరి గవర్నమెంట్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తుంది, అఫీషియల్గా ఎప్పుడు ఎంతమంది దొరికారు ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు చూసుకో. థ్యాంక్ యూ.